రేపు శుక్రవారం తిథితో కూడుకొని మనకు పోలీ పాడ్యమి వచ్చింది. ఈ పోలీ పాడ్యమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో పోలీ దీపాలను వెలిగించి అరటి దొప్పల్లో వదులుతూ ఉంటారు. మరి శుక్రవారం తిథితో కూడుకొని వచ్చింది కాబట్టి పోలీ దీపాలను వదిలిపెట్టవచ్చా? లేదా? అలాగే ఒకవేళ వదిలితే ఎలాంటి నియమాలతో సమయంలో ఈ పోలీ దీపాలను విడిచిపెట్టాలి? ఇలాంటివన్నీ కూడా మన వీడియోలో చక్కగా వివరించబడతాయండి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ యొక్క సందేహాలు ఏవేవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా సరైనటువంటి సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా శివకేశవుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీ కంటపడదు. అలాగే మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు రేపు శుక్రవారం తిథితో కూడుకొని ఈ పోలీ పాడ్యమి రావటం అనేది జరిగింది. కార్తీక అమావాస్య తరువాత రోజు మార్గశిర పాడ్యమి రోజున ఈ పోలీ పాడ్యమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఏంటంటే ప్రవహించేటటువంటి నీటిలో అంటే చెరువుల్లో అవ్వచ్చు, కాలువల్లో అవ్వచ్చు, నదుల్లో అవ్వచ్చు, ఒకవేళ ఏవి కనుక అందుబాటులో లేకపోతే మన ఇంటిలోనైనా సరే చక్కగా ఒక టబ్బులో నీటిని పోసుకొని ఆ నీటిలోనైనా సరే మనం ఏంటంటే ఈ పోలీ దీపాలను విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తూ ఉంటారు. అయితే ఈ పోలీస్ వర్గము మనకు ఈ ఏడాది నవంబర్ 21వ తారీఖు అంటే రేపు శుక్రవారం తిథితో కూడుకొని వచ్చింది. కార్తీక అమావాస్య తరువాత రోజును ఈ పోలీస్ వర్గము లేదా పోలీ పాడ్యమి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో కొంతమందికి ఏంటంటే కొన్ని కారణాల వల్ల పూజలు చేయటానికి కుదరదు. అలాంటి వారంతా కూడా ఈ పోలీ పాడ్యమి రోజున పోలీ దీపాలను గనక విడిచిపెట్టినట్లయితే మీకు ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈరోజు చక్కగా ఆడవారు కావచ్చు, మగవారైనా పర్వాలేదండి, తెల్లవారుజామున చెరువులు లేదా నదులలో దీపాలను వదులుతూ ఉంటారు. దీపదానాలు చేస్తూ ఉంటారు. ఈ పోలీ పాడ్యమి రోజున 33 ఒత్తులతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ 33 ఒత్తులు ఎందుకు అనంటే మనకు కార్తీక మాసం నెల మొత్తం కూడా 30 రోజులు. అలాగే ఒక అధిక తిథి ఏదన్నా ఉంటే ఒక రోజు. ఈ పోలీ పాడ్యమి సందర్భంగా 2 ఒత్తులు అనమాట. ఇలా మొత్తం కలిపి 33 ఒత్తులతో దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. వీటిని అరటి దొప్పలలో ఈ దీపాలను వెలిగించి ఇలా నదుల్లో, కాలువల్లో మీ యొక్క వీలును బట్టి ఆ యొక్క నీటిలో వదులుతూ ఉంటారు. అనంతరం 3 సార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథ వింటారు. మనకు కార్తీక అమావాస్య రోజునే ఈ పోలీ పాడ్యమి వచ్చింది. అంటే ఈ నవంబర్ 20వ తేదీ ఉదయం 10:30 దగ్గర నుంచి ఈ పోలీ తిథి ప్రారంభమైందనమాట. మనకి మరుసటి రోజు అంటే శుక్రవారం రోజున నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:45 వరకు మనకు ఈ పోలీ పాడ్యమి ఉంటుంది. నవంబర్ 20వ తారీఖు 10:30 నుంచి నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:45 వరకు మనకు ఈ పోలీ పాడ్యమి ఉంటుంది. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజు పోలీ పాడ్యమి జరుపుకోవాలి. కాబట్టి శుక్రవారం అయినా పర్వాలేదు, పోలీ దీపాలను మీరు చక్కగా నదుల్లో వదలవచ్చు. వారానికి మనకు దీనికి సంబంధం అనేది ఏమీ కూడా లేదనమాట. శుక్రవారం అయినా మనకు తిథి మాత్రం మనకు ఈ రోజునే ఉంది. అంటే పోలీ పాడ్యమి తిథి ఏర్పడింది మనకు మన సమయం ప్రకారం చూసుకున్నట్లయితే 12:45 వరకు శుక్రవారం ఉంది. కాబట్టి మనము 12:45 లోపు ఈ పోలీ దీపాలను మనం నదుల్లో వదలాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వారం గురించి ఏమాత్రం కూడా సందేహించాల్సినటువంటి అవసరం అనేది లేదు. చక్కగా ఈ శుక్రవారం రోజున మీరు పోలీ దీపాలను విడిచిపెట్టవచ్చు. అలా చేయటం వలన మీకు శివకేశవుల యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. కార్తీక మాసంలో దీపారాధన నెల రోజులు చేయలేని వారు అప్పుడప్పుడు అంటే కొంతమంది వీలుని బట్టి చేస్తూ ఉంటారు. ఆడవారికి కొంచెం ఏదన్నా చేయకూడని సమయాలు అలాంటి అడ్డంకులు వస్తాయి. అలాంటివన్నీ కూడా రేపు శుక్రవారం మీరు చక్కగా పోలీ దీపాలను విడిచిపెట్టడం వలన అవన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఎటువంటి సందేహం అనేది లేకుండా మీరు
రేపు తెల్లవారుజాము నుంచి అంటే బ్రహ్మ ముహూర్తం దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు కూడా మీరు చక్కగా ఈ పోలీ దీపాలను విడిచిపెట్టవచ్చు అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అనంతరం దీపదానాలు కూడా చేస్తూ ఉంటారు. తర్వాత చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు చేసుకోవటము, పూజలు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించని వాళ్ళు ఈ పోలీ పాడ్యమి రోజున మీరు 33 ఒత్తులతో మనం ఇందాక చెప్పినట్లుగా ఈ దీపాలను వెలిగించటం వలన మీకు మంచి శుభ ఫలితాలనేవి కలుగుతాయి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే చక్కగా 33 ఒత్తులను కలిపేసి ఆ 33 ఒత్తులను ఆవు నేతిలో ముంచి ఆ ఒత్తులను మీరేంటంటే ఈ అరటి దొప్పలు ఉంటాయి కదండి, ఆ అరటి దొప్పల్లో పెట్టేసేసి చక్కగా సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా, అగ్గిపుల్ల సహాయంతో ఎప్పుడు కూడా వెలిగించకూడదు. సాంబ్రాణి కడ్డీలతో కానీ లేదా ఏకహారతితో కానీ మనము ఆ ఒత్తులను వెలిగించి ఇలా ప్రవహించేటటువంటి నదీ జలాల్లో లేదా పారే నీటిలో కానివ్వండి, కాలువల్లో కానివ్వండి, చెరువుల్లో కానివ్వండి వీటిని వదులుతూ ఉంటారనమాట. అలా వదిలేటప్పుడు 3 సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకొని చక్కగా ఆ దీపానికి కూడా మనం ఏంటంటే గంధము, కుంకుమ, పుష్పాలను సమర్పిస్తూ అలాగే గంగా నీటిని ఏంటంటే గంగాదేవితో పోల్చుకుంటూ ఉంటాము. నీరు అంటే సాక్షాత్తు గంగాదేవి స్వరూపం కాబట్టి ఆ నీటిని కూడా తాకి ముందుగా చక్కగా నమస్కారం చేసుకొని చక్కగా పసుపు వేసి, కుంకుమ వేసి, పూలు వేసి, అక్షింతలు వేసి తరువాత ఈ అరటి దొప్పల్లో ఈ పోలి దీపాలను పెట్టేసేసి ఆ దీపం వెలిగేటప్పుడు కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు వాటన్నింటినీ కూడా చల్లి తర్వాత ఈ దీపాలను విడిచిపెడుతూ ఉంటారు. అలా పోలీ దీపాలను నీటిలో విడిచిపెట్టేటప్పుడు గంగా 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 అని చెప్పి ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఈ పోలీ దీపాలను విడిచిపెట్టాలి. అలా చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అయితే ఇలా అందరికీ కూడా నదుల దగ్గరికి, కాలువల దగ్గరికి, చెరువుల దగ్గరకు వెళ్ళి దీపాలు వదలటం అనేది కుదరదు కొంతమందికి. మరి అలాంటి వారు మీరేం చేస్తారంటే మీ ఇంట్లోనే ఇలా ఈ పోలీ దీపాలను విడిచిపెట్టొచ్చు. ఎలాగంటే చక్కగా స్త్రీలు ఉదయాన్నే చక్కగా బ్రహ్మ ముహూర్తంలోనే లేచి తలస్నానం అనేది చేసేసి ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. శుక్రవారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి వాకిట్లో చక్కగా ఆవు పేడతో కల్లాపులు చల్లుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని బియ్య పిండితో పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలి. తరువాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లుతో అలంకరణ చేయాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. తర్వాత ఇల్లంతా కూడా ఉప్పు నీటితో చక్కగా తుడిచేసేసి ఇంట్లో పసుపు నీటిని చల్లి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇలా అలంకరణ అనేది చేసుకోవాలి. తరువాత చక్కగా తలస్నానం అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలా తలస్నానం చేసేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఇలా మీ ఇష్టాన్ని బట్టి వస్త్రాలు ధరించాలి. నలుపు రంగు బట్టలు మాత్రం ఏమాత్రం కూడా ధరించకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీరు దీపాలు వదిలే ముందు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపారాధన చేసుకున్న తర్వాతే దీపాలు వదలాల్సి ఉంటుంది. అలాగే ఇంటి ఇల్లాలు చక్కగా లక్ష్మీదేవిలాగా తయారయ్యి మీరు ఈ దీపాలు వదలాల్సి ఉంటుందన్నమాట. ఇంటి ఇల్లాలు చక్కగా తలస్నానం అనేది చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించుకున్న తర్వాత జడ వేసుకోవాలి. తల్లో పువ్వులు పెట్టుకోవాలి. మెడలో నల్లపూసలు ధరించాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి. కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఇలా చక్కగా కలకలలాడుతూ ఇంటి ఇల్లాలు తయారయ్యి ఇంట్లో ముందుగా దీపారాధన చేసి తరువాత ఈ పోలి దీపాలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. మరి ఈ నదులు, చెరువులు అందుబాటులో లేని వాళ్ళు ఇంట్లో తులసి కోట ముందు దీపాలు ఎలా వదలాలి అనంటే ముందుగా చక్కగా తులసి కోటను అందంగా అలంకరించండి. తులసి కోట ముందల చక్కగా నీటితో శుభ్రం చేసేసి బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన ఏంటంటే పసుపు కుంకుమలు చల్లుకోవాలి. తరువాత దానిపైన ఒక ఇత్తడి పళ్ళాన్ని కానీ లేదా రాగి పళ్ళాన్ని కానీ లేదా ఇత్తడి బొచ్చ లాంటివి పెద్దవి ఉంటాయి కదండి, మనకి నీళ్లు పోసుకోవటానికి వీలుగా అలాంటి పెద్ద బేషన్ కానివ్వండి లేదా బకెట్ కానివ్వండి లేదా టబ్బు కానివ్వండి, ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి చక్కగా కాస్త మరిన్ని నీరు పట్టేలాగా అలాంటి వాటిని తీసుకోండి. ఇత్తడి పళ్ళెం ఉపయోగిస్తే మీకు ఇంకా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది.
ఇలా చేసిన తర్వాత వాటికేంటంటే, ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీరు ఏవైతే తీసుకుంటారో వాటికి. తరువాత వాటిట్లో నీటిని పోసేసి, ఈ నీటిలో పసుపు, కుంకుమలు, గంధము, అలాగే కొన్ని పుష్పాలు, అక్షింతలు ఇవన్నీ కూడా వేసి, ఆ తరువాత ఏంటంటే అరటి దొప్పలను తీసుకోవాలి. అరటి దొప్పలను తీసుకొని 33 ఒత్తులని మనం ఇందాక చెప్పుకున్నాం కదండీ! దాని యొక్క పరమార్థం కూడా. ఆ 33 ఒత్తులను సిద్ధం చేసుకొని, ఆవు నేతిలో ముంచేసి దీపాలు వెలిగించాలనమాట. అరటి దొప్పకు కూడా పసుపు, కుంకుమ, పుష్పాలతో ఇలా అలంకరించుకొని తర్వాత ఈ 33 ఒత్తులతో దీపం అనేది వెలిగించాలనమాట. అలా వెలిగించి ఆ పళ్ళెంలో ఉన్నటువంటి నీటిని ఏంటంటే తలపైన చల్లుకొని 3 సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి. ఆ నీటిని తాకి నమస్కారం చేసుకోవాలి. దీపాలు విడిచిపెట్టేటప్పుడు ఏంటంటే మీరు చేత్తో ముందుకి 3 సార్లు చక్కగా అలా ముందుకు నెట్టుతూ గంగా 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 అనే మంత్రాన్ని మీరు మనసులో జపించాల్సి ఉంటుందన్నమాట. అలా చేయటం వలన గంగాదేవి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకంటే గంగాదేవి శివుడి యొక్క తలపైన ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ఇలా చేయటం వలన శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ విధంగా ఈ పోలీ పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ నీటిలో పోలి దీపాలు వదిలి చేయటం వలన రెట్టింపు పుణ్య ఫలితం, మీరు చేసే పూజలు ఏవైతే ఉంటాయో వాటికి రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అయితే మీరు పోలీ దీపాలు విడిచిపెట్టిన దానికి సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం కలగాలి అనంటే ఈ రోజున తప్పకుండా పోలీ కథను చదవాల్సి ఉంటుంది. ఈ పోలీ కథను చదవటం కానీ లేదా పోలీ కథను వినటం కానీ చెయ్యాలి. అప్పుడు మాత్రమే మీరు వెలిగించినటువంటి పోలీ దీపాలకు సరైనటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ రోజున పోలీ కథను తప్పకుండా వినాలి. ఈ కథ వచ్చేటప్పటికి నేను చాలా సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. ఎందుకంటే మీరు చేసే పూజకు ఫలితం కలగాలంటే ఈ కథను మీరు వినాల్సిందే. 5 నిమిషాల్లో చెప్పేస్తానన్నమాట. వినండి, మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఇక కథలోకి వస్తే ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 4 కొడుకులు 4 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు తన 4 కోడళ్లలో 3తో కలిసి చక్కగా నదీ స్నానాలు ఆచరించడం, దీపారాధన చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేసేది. అయితే ఈ 4వ కోడలు వచ్చేటప్పటికి మరి ఎవరో కాదండి, పోలి. అసలు మనకు పోలీ పాడ్యమి అనేటటువంటి పేరు వచ్చింది కూడా ఈ పోలి అనేటటువంటి అమ్మాయి వల్లే. ఈ అమ్మాయి 4వ కోడలు. ఈ అమ్మాయి అంటే ఆ అత్తకు ఏ మాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. ఇంటి చాకిరి మొత్తం కూడా చిన్న కోడలైనటువంటి పోలిపై వేసేసి వెళ్ళేవాళ్ళు అనమాట. కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనేటటువంటి కోరిక చాలా బలంగా ఉండేది. కానీ కార్తీక మాసం అంతా కూడా అత్తగారు 3 కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్క రోజైనా సరే తన చిన్న కోడలైనటువంటి పోలీని తీసుకువెళ్ళలేదు. కానీ పోలీకి ఎలాగైనా సరే దీపం పెట్టాలని చెప్పి గట్టిగా మనసులో ఉండేది. కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కూడా ఇలా ఈ కార్తీక పోలీ పాడ్యమి రోజు కూడా అత్తగారు ఏంటంటే తెల్లవారుజామున నిద్రలేచి తన 3 కోడల్ని నదికి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ దీపారాధన చేసుకున్నారు. ఈ చిన్న కోడలు మాత్రం ఎలాగైనా దీపం పెట్టాలి అని అనుకుంటుంది కానీ కుదరలేదు. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత పోలి ఏం చేసింది అనంటే చల్ల చిలికినటువంటి కవ్వానికి అంటుకొని ఉన్నటువంటి వెన్నం తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడినటువంటి పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్నటువంటి బావి వద్ద స్నానం చేసేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపము అత్తగారు అలాగే తోడుకోడళ్ళు చూడకుండా దాని మీద ఒక గంపలాంటి దానిని మూత వేసేసింది. అంటే నదికి వెళ్లకుండా ఇంటి దగ్గరే దీపారాధన అనేది చేసేసింది. అలా చేసిన తర్వాత ఏంటంటే కాంతి పుంజం వంటి దివ్యమైనటువంటి దేవతా విమానము పోలి ఇంటి ముందుకు వచ్చింది. తర్వాత కొన్ని క్షణాల్లోనే దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోపెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానము తమ కోసమే వచ్చిందనుకొని ఆ అత్త తోడుకోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు భ్రమిస్తూ ఉన్నారు, చాలా మురిసిపోతూ ఉన్నారు. కానీ ఆ అత్తగారి ఆశలు అలాగే ఆ యొక్క మిగిలిన 3 కోడళ్ళ యొక్క ఆశలు కూడా అడి ఆశలు అయ్యాయి. అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలనుకొని
చివరికి అంత హింసించి అంటే కోడల్ని ఈ పోలిని ఎంత లెక్క లేకుండా చూశారు. అంటే ఈ లెక్క లేకుండా చూడటానికి కారణం ఏంటంటే పోలి చాలా పేదమ్మాయి అనమాట. మిగిలిన ముగ్గురు కోడళ్ళు బాగా ధనికులు కాబట్టి అత్త ఆ తేడా అనేది చూపించింది. కానీ చివరికి పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా పోయింది. చిన్న కోడలను దీపం పెట్టనీయకుండా ఆమె యొక్క ఏదైతే దుర్బుద్ధి ఉందో అంటే ధనికలు, పేదలు అని చెప్పేసి మనసులో రకరకాల మంచితనాన్ని చులకనగా చూడటము, ఇలాంటివన్నీ చేసి ఎలాగైతే దూరం పెట్టిందో, అలాంటివన్నీ కూడా దైవానికి అర్థమయ్యి, దైవం ఏంటంటే చివరికి వారి యొక్క పూజలకు ఎటువంటి ఫలితం అనేది లేకుండా చేసేసి, పోలి యొక్క పూజలను మెచ్చి పోలిని పుష్పక విమానంలో తీసుకొని వెళ్తారు. అచంచలమైనటువంటి భక్తితో వాటన్నింటిని అధిగమించినటువంటి పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని చెప్పేసి అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం అనేది పంపించాడని చెప్పి ఈ మనకు శాస్త్రాలలో చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి మహిళలంతా పోలిని తలుచుకుంటూ ఈ కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే ఈ పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామున ఇలా అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఒక్క రోజు కూడా దీపాన్ని వెలిగించలేకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజున 33 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసినటువంటి పుణ్యం కలుగుతుందని మనకు కార్తీక పురాణం చెబుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనల్ని గ్రహించాల్సింది ఏంటి అనంటే ఎప్పుడైనా సరే చెడ్డ బుద్ధితో నిష్కల్మషమైనటువంటి మనసుతోటి పైకేంటంటే మంచిగా నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని పెట్టుకుంటూ ఉంటారండి. అలాంటి వారు ఎన్ని పూజలు చేసినా కూడా అంటే మాటకు మాట చెప్పటము, ఎదురు తిరగటము, అహంకారము, గర్వము, మేము డబ్బుంది అని చెప్పేసి అహంకారాలతో గర్వాలతో కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఎన్ని చేసినా కూడా వాళ్ళు చేసేటటువంటి పూజలకు ఎప్పుడు కూడా ప్రతిఫలం అనేది ఉండదు. మంచితనము, జాలి, దయ, క్షమాగుణము, ఎదుటివారు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళను క్షమించి ఎదురు తిరిగి మాట్లాడే శక్తి ఉన్నా కూడా మాట్లాడకుండా అంటే మనసులో ఈర్ష్యను పెట్టుకొని సైలెంట్గా ఉండటం కాదండి. కొంతమంది ఏంటంటే ఆరోగ్యాలు ఎక్కడ దెబ్బతింటాయేమో, ఎక్కడన్నా మనుషులు ఇబ్బంది పడిపోతామేమోనని చెప్పి తెలివితేటలతోటి సైలెంట్గా ఉంటూ ఉంటారు. అలా కాదు, ఏదైనా సరే మాకు దేవుడు ఉన్నాడని చెప్పి దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ చక్కగా దైవానికి మనం చిన్న దీపం వెలిగించినా సరే దైవం ముందల మనం చేసేటటువంటి దీపారాధన ఎంత గొప్పగా కాదండి, మన మనసు ఎంత గొప్పగా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది అనేది మాత్రమే దైవం చూస్తుందన్నమాట. కాబట్టి ఈ పోలి యొక్క కథ అనేది మీరు వినటం వలన మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అందరూ కూడా ఇలాగ దైవానుగ్రహం కలగటం కోసమే ఈ రోజున పోలి దీపాలను ఇట్లా నదుల్లో, కాలువల్లో, పారే నీటిలో విడిచిపెడుతూ ఉంటారు. ఈ కథ యొక్క పరమార్థం ఇది. అంటే మనం పోలి దీపాలు విడిచిపెట్టినంత మాత్రానే మనకు పుణ్యం అనేది కలగదు. మనం చేసే పనికి అర్థం తెలియాలి. ఇప్పుడు పిల్లలు స్కూలుకు వెళ్తారండి, పాఠాలు చెప్తూ ఉంటారు. పాఠాలు వాళ్ళకు అర్థమైందనుకోండి, వాళ్ళు ఏ ప్రశ్నకైనా చాలా తేలికగా జవాబు అనేది ఉంటుంది. అర్థం లేని చదువు వ్యర్థం, అలాగే అర్థం లేని దీపారాధన, పూజ కూడా వ్యర్థం. కాబట్టి ఈ పోలి పాడ్యమి వెనుకమాల అసలు కథ మనకు తెలిస్తే మనం చేసే పూజకు ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున పోలి దీపాలు మనం విడిచిపెట్టేది కూడా అందుకే. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలగటం కోసం, మనం ఎందుకు చేస్తున్నామా దీపారాధన అనేది అర్థం కోసము ఈ పోలి కథను తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాలి. ఇది వినటం నిజంగా 100 జన్మల అదృష్టం. అంటే మనం ఎంత గొప్పగా పూజలు చేశామా అన్నది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నమ్మకంతో దైవాన్ని మనం ఆరాధించామా అన్నదే ముఖ్యం అన్నమాట. చక్కగా తర్వాత ఏంటంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందల కూడా దీపాలు అనేవి మీరు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం వలన ఆ దీపపు వెలుగుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మీకు శక్తి ఉంటే, ఉపవాసం ఉంటే మీరు చేసే పూజలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండే ప్రయత్నం అనేది చేయండి. అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి 365 ఒత్తులతో దీపాలు వెలిగించవచ్చు. అలాగే ఉసిరి దీపాలు కానీ, పిండి దీపాలు కానీ
ఇలా వెలిగించినా కూడా మీరు చేసేటటువంటి పూజకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఇంకా ఈ రోజున బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలి. ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి శివునికి పండ్ల రసాలతో కానీ, పాలతో కానీ, పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం అనేది చేయండి. బెలవదళాలతో ఆ శివయ్యను పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంకా గోవుకు ఆహారంగా ఏదైనా పచ్చిగడ్డిని కానివ్వండి, పండ్లను కానివ్వండి, లేదా నానబెట్టినటువంటి పెసలు, బియ్యము, బెల్లము ఇలాంటి వాటిని కూడా మీకు గోవుకు ఆహారంగా తినిపించవచ్చు అనమాట. మీరు అంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు ఈరోజు పూజ చేయటం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుంది. అలాగే ఈరోజు పేదవారికి అన్నదానం చేయటం చాలా మంచిది. ఒకళ్ళకి కావచ్చండి, ఇద్దరికి కావచ్చు. మీకు శక్తికి తగ్గట్లుగా ఒక 100 రూపాయలు పెట్టి ఒక భోజనం ప్యాకెట్ ఇవ్వటం కానీ, లేకపోతే మీరే వండి వడ్డించడం కానివ్వండి. ఇలా చేయటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, మృత్యు దోషాలు, ఈ మధ్య చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు నిండు నూరేళ్ల ఆయుష్తోటి చక్కగా మీ పిల్ల పాపలతోటి మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండటానికి ఈ పోలీ పాడ్యమి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. ఈ పోలీ దీపాలను మరి శుక్రవారం విడిచిపెట్టవచ్చా లేదా అనే ప్రశ్నకు మీ యొక్క సమాధానము, అలాగే ఏ ఏ సమయాల్లో విడిచిపెట్టాలి, ఎలాంటి నియమాలను ఆచరిస్తూ విడిచిపెట్టాలి, ఇలాంటివన్నీ కూడా, అలాగే పోలీ యొక్క కథను కూడా, ఇవన్నీ కూడా మన వీడియోలో చక్కగా వివరించబడ్డాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరిస్తూ ఇలా విడిచిపెట్టండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది భక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. తద్వారా ఆ పరమేశ్వరుడు మనకు కూడా ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అనేది చేస్తాడు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడు హైప్ వస్తుందండి, అక్కడ హైప్ కూడా ఇవ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా, పంచాక్షరి మంత్రాన్ని మీరు కామెంట్ చేయటం వలన చక్కగా ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీరు పూజలు చేసినంత ఫలితంతో శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు సంతోషంగా ఉంటారు. అర్థమైంది కదండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.